ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం. ఈ వీడియోలో జూలై నెలకి సంబంధించి రిలీజ్ చేస్తున్న టికెట్స్ గురించి, అలాగే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను, ఇంకా ఈ 2026వ సంవత్సరంలో మొదటి గడప ఆర్జిత సేవలకు టీటీడీ వారు అమలు చేస్తున్న న్యూ రూల్స్ ఏంటి అని వీటన్నింటి గురించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తాను. సో ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేసి షేర్ చేయవలసిందిగా కోరుచున్నాను. అండ్ టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ ఛానల్, అరక్టాయ్ ఛానల్ లో జాయిన్ అవ్వగలరు. ఆ మూడింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. ముందుగా జూలై 11వ తేదీ శనివారం రోజుకు సంబంధించి 250 అంగ ప్రేక్షణం సేవా టికెట్స్ కి లోకల్ కోటాలో ఆన్లైన్ లక్కిడిపులో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి జూలై 9వ తేదీ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ లక్కిడిప్ అనేది అందుబాటులో ఉంటుంది. కాబట్టి తిరుపతి అర్బన్, రూరల్, చంద్రగిరి, రేణిగుంట మండలాలు అండ్ తిరుమల లోకల్ భక్తులందరూ దీనిని గమనించుకొని ఎవరైతే జూలై 11వ తేదీ శనివారం రోజు శ్రీవారి ఆలయంలో అంగ ప్రదక్షిణం సేవ చేసి సేవ అనంతరం స్వామివారి దర్శనం చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ జూలై 9వ తేదీ 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల లోపు లోకల్ కోటాలో ఈ అంగ ప్రదక్షిణం సేవకి లక్కిడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇక నెక్స్ట్ శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేస్తాను. ముందుగా తులసి గారు గోవింద ఎస్ఎస్టీ టోకన్స్ టైమింగ్స్ అని అడుగుతున్నారు. శ్రీనివాసం, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్ తిరుపతిలోని ఈ 3 ప్లేసెస్ లో ప్రతి రోజు భక్తులకి ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకన్స్ ఇస్తున్నారు. అలిపిరిలోని భూదేవి కాంప్లెక్స్ లో ఎస్ఎస్టీ టోకన్స్ తో పాటుగా శ్రీవారి మెట్టు మార్గం భక్తులకి దివ్య దర్శనం టోకన్స్ కూడా ఇస్తున్నారు. అయితే ఆఫ్లైన్ ఎస్ఎస్డి అండ్ దివ్య దర్శనం టోకన్స్ అనేవి ప్రస్తుతం ప్రతి రోజు మధ్యాహ్నం 2 గంటల తరువాత ఆఫ్లైన్ లో ఇవ్వడం స్టార్ట్ చేస్తున్నారు. గత 4-5 రోజుల నుంచి ప్రతి రోజు కూడా ఎగ్జాక్ట్ గా 3 గంటల నుంచి ఈ టోకన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తున్నారు. వీకెండ్ టైంలో ఈ టోకన్స్ పొందడానికి వచ్చే భక్తుల రద్దీ అనేది పెరుగుతుంది కాబట్టి ఇంకొంచెం తొందరగా అంటే గంట 30 నిమిషాల ముందుగానే ఈ టోకన్స్ ఇవ్వడం స్టార్ట్ చేసే అవకాశం ఉంది. అంటే ఈ టోకన్స్ అనేవి మధ్యాహ్నం 12 గంటల తరువాత సాయంత్రం 4 గంటల లోపు భక్తుల రద్దీని బట్టి ఏదో ఒక టైంలో ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. ఎవరైతే ఈ టోకన్స్ తీసుకొని స్వామివారి దర్శనం చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులు దీనిని గమనించుకొని ఉదయం 11 లేదా మధ్యాహ్నం 12 గంటల కల్లా ఈ 3 ప్రదేశాలలో ఏదో ఒక ప్లేస్ కి చేరుకొని క్యూ లైన్ లో ఉన్నారు అంటే మీరు ఆ టోకన్స్ తీసుకొని మరుసటి రోజు ఆ టోకన్స్ ద్వారా స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ వెంకట్రావు గారు డయల్ ఎవరి ఈవో రావట్లేదు మేడం అని అడుగుతున్నారు. దాదాపుగా 8 నెలల నుంచి ఈ డయల్ ఎవరి ఈవో ప్రోగ్రామ్ ని టీటీడీ వారు స్టాప్ చేయడం జరిగిందండి. 8 నెలల నుంచి ఈ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయట్లేదు. తిరిగి డయల్ ఎవరి ఈవో ప్రోగ్రామ్ ని రీస్టార్ట్ చేస్తున్నట్టు టీటీడీ నుంచి ఎటువంటి అఫీషియల్ అప్డేట్ వచ్చినా మన ఛానల్లోను, ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ ఛానల్లో అప్డేట్ పోస్ట్ చేయడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ పాష్ గారు గోవింద ఎస్ఎస్డి టోకన్స్ తిరుపతిలో తీసుకొని తిరుమలలో రీ ఎంట్రీ నుంచి దర్శనం చేసుకోవచ్చా అని అడుగుతున్నారు. తిరుపతి ఆఫ్లైన్ ఎస్ఎస్డి అండ్ దివ్య దర్శనం టోకెన్ తీసుకున్నటువంటి భక్తులు తిరుమలలో రీ ఎంట్రీ ద్వారా వెళ్లి స్వామివారి దర్శనం చేసుకోవడానికి అవకాశం లేదండి. ఎస్ఎస్డి అండ్ దివ్య దర్శనం టోకెన్ భక్తులు తిరుమలకి చేరుకున్నాక మీ టైం స్లాట్ ప్రకారం మీరు తిరుమలలోని ఏటీజీహెచ్ అంటే ఆల్వార్ ట్యాంక్ గెస్ట్ హౌస్ వద్ద మాత్రమే క్యూ లైన్ లోకి రిపోర్ట్ చేయాలి. అలా రిపోర్ట్ చేసి ఆ క్యూ లైన్ లో వెళ్లి స్వామివారి దర్శనం చేసుకోవాలి. రీ ఎంట్రీ పాయింట్ ద్వారా ఎవరిని అలో చేస్తారు అంటే ఎటువంటి టోకన్స్ లేకుండా స్వామివారి ధర్మ దర్శనం అంటే ఫ్రీ దర్శనంకి వచ్చినటువంటి భక్తులు ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అయ్యి నారాయణగిరి షెడ్స్ అండ్ వైకుంఠం 2 లోని కంపార్ట్మెంట్ లోకి వచ్చాక అక్కడ ఎవరైతే రీ ఎంట్రీ టోకన్ తీసుకొని కంపార్ట్మెంట్ నుంచి బయటికి వస్తారో ఆ భక్తులు తిరిగి స్వామివారి దర్శనంకి వెళ్ళడానికి ఆ రీ ఎంట్రీ టోకన్ తో రీ ఎంట్రీ పాయింట్ ద్వారా వెళ్లి దర్శనం చేసుకోవచ్చు. అంతేకాని ఎస్ఎస్డి అండ్ దివ్య దర్శనం టోకన్ భక్తుల్ని ఆ టోకన్ ద్వారా రీ ఎంట్రీ పాయింట్ లో స్వామివారి దర్శనంకి అనుమతించరు. అలాగే నెక్స్ట్ రాజమల్లు గారు గుడ్ ఈవినింగ్ మేడం, మాకు సెప్టెంబర్ 2 సుప్రభాతం సేవ వచ్చింది. ముందు డే కానీ నెక్స్ట్ డే కానీ మేము తిరుమలలో ఆఫ్లైన్ కళ్యాణం టికెట్ కి లక్కిడిపు వేయవచ్చా, కొంచెం చెప్పగలరు అని అడుగుతున్నారు. మొదటి గడప సేవలకి అంటే సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మారాధనం ఈ 4 సేవల్లో మీరు ఏ సేవకైనా ఆన్లైన్ లక్కిడిపులో సెలెక్ట్ అయ్యారు అంటే ఆ భక్తులు తిరుమల కొండపై సిఆర్ ఆఫీస్ వద్ద మళ్ళీ ఆఫ్లైన్ లక్కిడిపులో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి 6 నెలలు అనగా 180 రోజుల గ్యాప్ అనేది ఉండాలి. గతంలో అంటే 2025 డిసెంబర్ నెల వరకు కూడా
ఆన్లైన్ లక్కిడిపులో మొదటి గడప సేవలకి సెలెక్ట్ అయినటువంటి భక్తులు తిరుమలకి వచ్చాక ఆఫ్లైన్ లక్కిడిపులో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం ఉన్నింది. కానీ 2026 జనవరి నెల నుంచి ఆన్లైన్ లక్కిడిపుకి ఆఫ్లైన్ లక్కిడిపుకి టీటీడీ వారు లింకప్ చేయడం జరిగిందండి. సో ఆన్లైన్ లక్కిడిపులో మొదటి గడప ఆర్జిత సేవలకి సెలెక్ట్ అయినటువంటి భక్తులు తిరుమల కొండపై సిఆర్ ఆఫీస్ వద్ద 6 నెలల వరకు ఆఫ్లైన్ లక్కిడిపులో ఏ సేవకి కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం లేదు. ఇక్కడ ఇంకో విషయం ఏంటి అంటే వేరే ఏదైనా దర్శనం టికెట్స్ ద్వారా మీరు తిరుమలకు వచ్చి స్వామివారి దర్శనం చేసుకున్నప్పుడు అంటే మీరు తిరుమలలో ఉన్నప్పుడు ఆఫ్లైన్ లక్కిడిపు రిజిస్ట్రేషన్ చేసుకొని ఆఫ్లైన్ లక్కిడిపులో సెలెక్ట్ అయ్యారు అనుకోండి. ఆఫ్లైన్ లక్కిడిపులో సెలెక్ట్ అయినటువంటి భక్తులు ప్రతి నెల కూడా మీ ఇంటి వద్ద నుంచి ఆన్లైన్ లక్కిడిపులో మొదటి గడప సేవలకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అంటే ఆన్లైన్ లక్కిడిపుకి ఆఫ్లైన్ లక్కిడిపుకి లింకప్ చేశారు. ఆన్లైన్ లో సెలెక్ట్ అయిన వాళ్ళు ఆఫ్లైన్ లో లక్కిడిపుకి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి 6 నెలల గ్యాప్ అనేది ఉండాలి. కానీ ఆఫ్లైన్ లక్కిడిపుకి ఆన్లైన్ లక్కిడిపుకి లింకప్ చేయలేదు. ఆఫ్లైన్ లక్కిడిపులో సెలెక్ట్ అయినటువంటి భక్తులు ప్రతి నెల కూడా మీ ఇంటి వద్ద నుంచి ఆన్లైన్ లక్కిడిపులో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అంటే సెప్టెంబర్ 2వ తేదీ మీరు సుప్రభాతం సేవకి ఆన్లైన్ లక్కిడిపులో సెలెక్ట్ అయ్యారు కాబట్టి తిరిగి మళ్ళీ మీరు ఆన్లైన్ లక్కిడిపులో మొదటి గడప సేవలకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అన్న తిరుమల కొండపై ఆఫ్లైన్ లక్కిడిపులో ఏ సేవకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అన్న సెప్టెంబర్ 2వ తేదీ నుంచి 6 నెలలు అనగా 180 రోజుల గ్యాప్ అనేది ఉండాలి. అంటే 2027 మార్చి 2వ తేదీ వరకు ఆన్లైన్ లక్కిడిపులో కానీ ఆఫ్లైన్ లక్కిడిపులో కానీ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం లేదు. దీనిని గమనించుకోగలరు. అండ్ ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే ప్రతి మంగళవారం రోజు స్వామి వారికి అష్టదళ పాద పద్మారాధనం సేవలు నిర్వహిస్తారు. ఆ సేవా టికెట్స్ ముందు రోజు అనగా ప్రతి సోమవారం రోజు 10 టికెట్స్ చొప్పున ఆఫ్లైన్ లక్కిడిపులో సిఆర్ ఆఫీస్ వద్ద అందుబాటులో ఉండేవి గతంలో. కానీ దాదాపుగా 6 నెలల నుంచి ఆఫ్లైన్ లక్కిడిపులో అష్టదళ పాద పద్మారాధనం సేవా టికెట్స్ ని టీటీడీ వారు పూర్తిగా తీసివేయడం జరిగింది. దీనిని కూడా గమనించుకోగలరు. అలాగే నెక్స్ట్ మీనా గారు 2026 అక్టోబర్ నెలలో దసరా టైంలో అకామిడేషన్ ఆన్లైన్ లో ఇస్తారా చెప్పగలరు నడుతున్నారు. అక్టోబర్ 12వ తేదీ నుంచి 20వ తేదీ వరకు తిరుమల స్వామి వారికి నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. కాబట్టి అక్టోబర్ నెలలో బ్రహ్మోత్సవాల తేదీలకు తిరుమల అకామిడేషన్ ని ఆన్లైన్ లో టీటీడీ వారు రిలీజ్ చేయరు. ఎవరైతే అక్టోబర్ నెలలో బ్రహ్మోత్సవాల తేదీలలో తిరుమలలో అకామిడేషన్ పొందాలి అనుకుంటారో ఆ భక్తులు డైరెక్ట్ గా తిరుమలకి చేరుకొని సిఆర్ ఆఫీస్ వద్ద మాత్రమే ఆఫ్లైన్ లో అకామిడేషన్ పొందాల్సి ఉంటుంది. కానీ తిరుపతి అకామిడేషన్ ని అక్టోబర్ నెలలో బ్రహ్మోత్సవాల తేదీలకు కూడా ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారు. మీరు కావాలి అంటే తిరుపతి అకామిడేషన్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ సాయి గణేష్ గారు, లక్ష్మి గారు, మేం జూన్ 10వ తేదీ నుండి 16వ తేదీ వరకు శ్రీవారి సేవ చేశాము. మళ్ళీ సెప్టెంబర్ మంత్ సేవ బుక్ చేసుకోవచ్చా అండి అని అడుగుతున్నారు. శ్రీవారి సేవ, నవనీత సేవ, పరకామణి సేవల్ని బుక్ చేసుకున్నటువంటి భక్తులు తిరిగి మళ్ళీ ఆ సేవా టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అంటే మీ సేవ చివరి తేదీ ఏ తేదీ అయితే ఉంటుందో ఆ తేదీ నుంచి 3 నెలలు అనగా 90 రోజుల గ్యాప్ అనేది ఉండాలి. సో మీరు జూన్ 10వ తేదీ నుంచి 16వ తేదీ వరకు శ్రీవారి సేవ చేశారు. మీ సేవ చివరి తేదీ జూన్ 16వ తేదీ. ఆ తేదీ నుంచి 3 నెలలు అనగా సెప్టెంబర్ 16వ తేదీకి 3 నెలలు పూర్తవుతుంది. కాబట్టి సెప్టెంబర్ 16వ తేదీ తరువాత తేదీలకు కావాలి అంటే మీరు శ్రీవారి సేవని బుక్ చేసుకోవచ్చు. బుక్ అవుతుందండి. అబ్బా, నువ్వు కొన్న ఈ ఐఫోన్ ఇయర్ బడ్స్ చాలా తక్కువ రేటుకి ఎలా తెచ్చావు? నేను నార్మల్ గా కొనలేదు. ఒక సీక్రెట్ ప్లేస్ లో బెస్ట్ డీల్స్ చూసి కొన్నాను. సీక్రెట్ ప్లేసా? అదేంటి? డైలీ లూట్ ఆఫర్స్ హబ్. అక్కడ అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషోలలో వచ్చే భారీ డిస్కౌంట్స్, కూపన్ ఆఫర్స్. అందుకే అంత తక్కువ రేటుకి వచ్చిందా? అవును, నువ్వు కూడా డైలీ లూట్ ఆఫర్స్ ఛానల్స్ లో జాయిన్ అవ్వు. వెంటనే జాయిన్ అవుతున్నా. ఛానల్ లింక్స్ డిస్క్రిప్షన్ మరియు పిన్ కమెంట్ లో ఉన్నాయి. డీల్ మిస్ అయితే సేవింగ్స్ మిస్ అయినట్టే. Welcome to Daily Loot Offers Hub. Get the best links now. చెక్ ద పిన్డ్ కామెంట్ బిలో. Save money every day. అలాగే నెక్స్ట్ మైండ్ఫుల్ మూమెంట్ గారు, ప్లీజ్ టెల్ ద లక్కీ డిప్ టైమింగ్స్ అట్ తిరుమల అని అడుగుతున్నారు. ప్రతి రోజు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు తిరుమలలోని సిఆర్ ఆఫీస్ వద్ద ఆఫ్లైన్ లక్కీ డిప్ ఆర్జిత సేవా కౌంటర్స్ ఓపెన్ లో ఉంటాయి. మీ ఆధార్ కార్డ్, మీ మొబైల్ నెంబర్ ని ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల లోపు మీరు ఎప్పుడైనా తీసుకొని వచ్చి ఆఫ్లైన్ లక్కీ డిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను ఇంకా 2026 మొదటి గడప సేవల న్యూ రూల్స్ ఏంటి అనే వీటన్నింటి గురించి తెలియజేసే ప్రయత్నం చేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అండ్ తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కనుక ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.